రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. రాజస్థాన్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలు ఒక గ్యారేజ్ లో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసింది. సరదాగా కారులో కూర్చుందాం అని చెప్పి ఆ కార్ డోర్ తీసి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. తర్వాత ఆ డోర్ క్లోజ్ చేశారు. దీంతో ఆ కార్ డోర్ లాక్ అయిపోయింది. దాన్ని తెరవడానికి ఎంత ప్రయత్నించినా అది తెరవదు. ఆ టైంకి ఎండ ఉష్ణోగ్రత 43 ఉంది. తర్వాత లోపల ఆ వేడికి 55 వరకు కూడా పెరిగిపోయింది. ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళిద్దరూ కూడా అదే కారులో ప్రాణాలు ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్ చూస్తుంటే అందరికీ చాలా బాధను కలిగిస్తుంది. ఎస్, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తండ్రి ఇద్దరు పిల్లలను కూడా కోల్పోయాడు. అతని పేరు రమేష్. ఒక సెలూన్ షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. అతని భార్య ఇంతకు ముందే అతని రెండో బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆమె 1.5 సంవత్సరం ఉన్నప్పుడు ఆమె అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఆ పిల్లల్ని ఇంటి దగ్గర చూసేవారు ఎవరూ లేక అక్కడున్న కొంతమంది స్థానికులే ఆ బిడ్డలిద్దరిని కూడా చూసుకుంటూ ఉంటారు. అతను ఆ సెలూన్ షాప్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో ఎవరు లేనందువల్ల వారి ఇంటికి సమీపంలోనే ఒక వినోద్ అనే గ్యారేజ్ ఉండడం వల్ల అక్కడికి ఒక ఈ కార్ ఏదైతే ఉందో ఆ కార్ అక్కడ పెట్టారు. ఒక 10 రోజులైంది ఆ కార్ పనిచేయక, ఇంజన్ అవన్నీ కూడా పోయాయని చెప్పి ఆ కార్ దగ్గరికి వెళ్ళారు. ఆడుకుందాం సరదాగా అని చెప్పి ఎండలో. తర్వాత కార్ డోర్ ఓపెన్ చేయడం, లోపలికి వెళ్ళడం, పాపం వాళ్ళకి తెలియకుండానే అది లాక్ అయిపోవడం, బయటికి రాలేక వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు విడిచారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చాలా బాధ పెడుతుంది. అది చూస్తుంటే నిజంగా కనీసం ఒక్కసారి వారు ఆ ప్లేస్కి వెళ్ళకపోతే బాగుండు అనిపిస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది. ఒకసారి మనం చూద్దాం క్లియర్గా. ఇది బయటకు వచ్చింది సీసీటీవీ ఫుటేజ్. ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కూడా సరదాగా ఆడుకుందాం అని చెప్పి ఆ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కారు ఉంది. ఆ కారుని చూసి కారు ఎక్కుదాం సరదాగా, ఎప్పుడు కూడా ఎక్కని పరిస్థితి వాళ్ళ కారు. సరదాగా కారు ఎక్కుదాం అని చెప్పి చూడండి, ఫస్ట్ అక్క ఎక్కింది, తర్వాత మళ్ళీ ఆ కార్ ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ టైంకి ఎండ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు ఉంది. సో వారు కారు ఎక్కిన తర్వాత దగ్గరగా ఒక 5-10 నిమిషాలకే వాళ్ళు ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఎస్, ఇది నేను చెప్తుంది కాదు, డాక్టర్సే చెప్తున్నారు. ఈ సమ్మర్లో చూడొచ్చు ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో. నిన్న హైదరాబాద్లో వడదెబ్బకి దగ్గరగా 23 మంది ప్రాణాలు విడిచారు. అందులో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు, అందులో కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు. ఇదంతా కూడా రాజస్థాన్లో జరిగింది. అల్వార్ నగరం వైశాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కుదాన్పూరి అనే ప్రాంతంలో జరిగింది. అతని పేరు రమేష్. ఒక సెలూన్ అతను నిర్వహిస్తూ ఉన్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల పేరు టీనా, లక్ష్మి. టీనా పెద్ద అమ్మాయి. ఇటువైపు కార్ డోర్ ఓపెన్ కాకపోతే మళ్ళీ అటువైపు వెళ్ళారు. చూడండి, డ్రైవింగ్ డోర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ కార్ ఇంజన్ పాడైపోయింది. దాని రిపేర్ కోసం అని చెప్పి అక్కడ ఒక గ్యారేజ్కి తీసుకొచ్చారు. గ్యారేజ్కి తీసుకొచ్చిన తర్వాత 10 రోజులు అవుతుంది అది అక్కడే ఉంది. నాకు తెలిసి వీళ్ళు సరదాగా రోజు వెళ్తున్నట్టున్నారు. ఏదో రోజు మాదిరి వెళ్ళినట్టుగా కూడా కార్ దగ్గరికి అదే రోజు వెళ్ళి ఇటుపక్క డోర్ తీశారు, కూర్చున్నారు. కానీ అంటే ఇక్కడ డ్రైవర్ సీట్ దగ్గర ఏంటంటే ఈ లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. నాకు తెలిసి వారికి తెలియక ఆ బటన్ని ప్రెస్ చేసి ఉంటారు. లాక్ చేసి ఆ బటన్ని ప్రెస్ చేసి ఉంటారు. తర్వాత డోర్లు ఓపెన్ కాలేదు, మిర్రర్స్ అన్ని కూడా క్లోజ్డ్గానే ఉన్నాయి. దీంతో ఆ వేడికి తట్టుకోలేక వారు వెళ్ళిన 15 నిమిషాల్లోపే వారు ప్రాణాలు విడిచారు. అయితే ఇదంతా కూడా అక్కడ ఒక స్థానికంగా ఉండే ఒక వ్యక్తి చూశారు. ఆ వ్యక్తి పేరు పప్పు. ఆ పప్పు చూడడం, అక్కడికి వెళ్ళడం, దీంతో డోర్లు ఓపెన్ చేయడానికి వారికి కూడా అవకాశం లేదు. మళ్ళీ అక్కడున్న కొంతమంది వేరే స్థానికులను పిలిచి వారి సహాయంతో ఆ డోర్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఒక పర్సన్ వెంటనే కన్నీరు పెట్టుకున్నాడంట. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఇద్దరు బిడ్డల్ని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారి కాళ్ళు చేతులన్నీ కూడా వంకర తిరిగిపోయి ఉన్నాయి. అంటే వేడి ఎంత
ఉందో అర్థం చేసుకోండి. 55 డిగ్రీలు అంటే సాధారణంగా ఒక మనిషి తట్టుకోలేడు. అట్లాంటిది చిన్నపిల్లలు, పైగా నార్మల్గా రోడ్డు మీదో లేకపోతే ఎక్కడో తిరుగుతున్నప్పుడు కాదు, ఒక వెహికల్ లోపల మనం కూర్చున్నప్పుడే వెహికల్లో ఎంత వేడి ఉంటుందనేది తెలుసు. చెమటలు పట్టేస్తాయి, పూర్తిగా చాలా ఇబ్బంది పడతాం, ఊపిరాడని పరిస్థితి. కొంతమంది అయితే డిహైడ్రేషన్ అయిపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి. అట్లాంటి కారులో 2 చిన్నారులు. ఈ విజువల్ చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. కనీసం ఆ ఒక్కరోజు దేవుడు వాళ్ళిద్దరిని కూడా అక్కడికి పంపించకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఈరోజు వారు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలతో ఉండేవారు. తండ్రి అయితే చాలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఒక పక్క తల్లి చనిపోయినా కానీ వాళ్ళిద్దరిని కూడా ప్రేమ అనురాగాలతో పెంచుకుంటున్నాడు అతను. వాళ్ళిద్దరిని చూసుకుంటున్నాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. సో ఇంకా వర్క్ చేయాలని చెప్పేసి అతను పనికి వెళ్ళాడు. ఆ రోజు టైం ఎగ్జాక్ట్గా 11. అతను 10 గంటలకే సెలూన్ షాప్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ వాళ్ళిద్దరూ తరచుగా ఆడుకుంటారంట. అక్కడ ఉన్న చిన్నపిల్లలతో కూడా వాళ్ళు ఆడుకుంటారు. అక్కడ స్థానికంగా ఉండే ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా వారిని చూసుకుంటారు. అన్నం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వటం, స్నాక్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చూసుకుంటారు. సో ఇక ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు. ఆ గ్యారేజ్ వాళ్ళు కూడా కనీసం దాన్ని గమనించలేదు. రైట్, ఆ గ్యారేజ్ వాళ్ళని కూడా మనం ఏమీ అనలేము, ఎందుకంటే అది ఒక రిపేర్గా వచ్చింది. కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల ఇలా చాలామంది చిన్నారులు చనిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇవి ఎక్కువ నేను చూస్తూనే కట్టలేదు. ఏదో షాపింగ్ మాల్కి వెళ్తారు, చిన్నారుల్ని ఆ కారు లోపల ఉంచేసి ఇంజిన్ ఆన్లో పెట్టేసి ఏసీ ఆన్లో పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే తెలియక జస్ట్ ఆ కీని ఆఫ్ చేశారంటే, లేదంటే ఆ ఏసీ ఆఫ్ చేశారంటే తర్వాత తట్టుకోలేరు. ఆ కార్లో ఆ వేడికి ఊపిరి ఆడదు, మిర్రర్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యి ఉంటాయి, వాళ్ళ ప్రాణాలు పోతాయి. అలాంటి జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో కావచ్చు, ఇతర వేరే సిటీస్లో కూడా కావచ్చు. ఇది వీరికే ఉన్నట్టు షాపింగ్, పిల్లలు ఏదో లోపల ఇబ్బంది పెట్టేస్తారని, సో పిల్లల కన్నా షాపింగ్లు ఎక్కువైపోతాయి. అటువంటి ఘటనలో ఎక్కువగా చిన్నారులు ప్రాణాలు బలైపోవడానికి కారణం మహిళలే. మహిళలే. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, ఈ సీసీటీవీ ఫుటేజ్ కనుక బయటపడకపోయింటే ఖచ్చితంగా వాళ్ళు ఎలా చనిపోయారనే విషయం తెలిసేది కాదు.